ఇయాల రేపట్ల పలక ఫోన్లు లేనోళ్ళు ఎవ్వళ్ళు లేరు. బళ్ళే చదువుకునే పొల్లగాళ్ల కాడ నుంచి బడా కంపెనీలలో కొలువులు చేసే ఉద్యోగుల దాకా అందరూ గవ్వే వాడుతుర్రు. అందులో తీరు తీరు కంపెనీలు ఒక్కో ఫోన్లో ఒక్కో తీరు పనితనం పెట్టి సౌలతులను బట్టి ధర కూడా అంతే పిరమైంది. జనాల డిమాండ్ను బట్టి ఫోన్ల కంపెనీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. కానీ ఏ కంపెనీ ఫోన్ కొన్నారా అని పతారా ఇగో గీ ఫోన్ కొంటే వస్తుంది అని జనం తెగ ఎగబడుతుర్రు. మరి గా ఫోన్ ఏందో మీరే చూడుర్రి. వీళ్ళని చూస్తుంటే ఏదో సర్కార్ నౌకరీకి దరఖాస్తు పెట్టుకుంటున్నోళ్ళో ఏదో షాపింగ్ మాల్ లో ఒకటి కొంటే ఒకటి ఉచితం అని కొనటానికి వచ్చినోళ్ళో అని అనుకుంటుర్రా? కానీ కాదు. మరి ఎవళ్ళు అని అంటే ఐఫోన్ కొనటానికి వచ్చినోళ్ళు. నిన్ననే విడుదలైన ఐఫోన్ 16 మోడల్ ఫోన్ కొనటానికి వచ్చినోళ్ళు. మరి ఫోన్ కొనటానికి వస్తే చక్కగా లోపలికి పైసలు ఇచ్చి కొనుక్కోబోక గిట్ల గణేశుని కాడ అన్నదానానికి లైన్ కట్టినట్టు కట్టిర్రేంది అని అంటే దాని ముచ్చట అలాగుంది. ఫోన్ అంగట్ల బగ్గ పేరుకెక్కిన ఐఫోన్ ముచ్చట మీ అందరికీ ఏరుకున్నదే కదా. గా కంపెనీ వాళ్ళు గీ నడుమనే ఐఫోన్ 16 అని ఇంకో కొత్త రకం ఫోన్ తీసిర్రు. ఇక ఐఫోన్లు అంటే మన దేశంలో మస్తు కాయిష్ చేస్తుంటారు కదా. గా ఫోన్లను కొనటానికి గదేదో సినిమా ఫస్ట్ షో టికెట్ల కోసం ఎగబడ్డట్లు శీతం వచ్చిర్రు. నాకు అనుకుంటా ముంబైలున్న బీకేసీ స్టోర్ ఇంకా ఢిల్లీలున్న సాకేత్ దుగ్నాల పొంటి శాంతడంత లైన్ కట్టిర్రు. గిట్ల దేశంలో ఉన్న 2 పెద్ద పట్టణాలల్లా ఐఫోన్ దక్కించుకోవాలని తెగ ఆరాటపడ్డారు పబ్లిక్. కొత్తగా రిలీజ్ చేసిన గీ ఐఫోన్ 16 మోడల్ లా తక్కువ ధర 80,000 కాడ నుంచి షురువయ్యి 1,50,000 రూపాయల దాకుందట. మరి గిద్దరిని ఫోన్ కే 1,50,000 రూపాయల. గా పైసలు పెడితే ఓ కొత్త బైక్ కొనొచ్చు, సెకండ్ హ్యాండ్ ల చిన్నపాటి కారు కొనొచ్చు, ఇంట్లో థియేటర్ అసొంటి టీవీ కొనొచ్చు అని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ దేని పతారా దాందే. అందుకే 1,50,000 రూపాయల ఫోన్ అయినా గీ ఫోన్ ను ఎట్లనన్నా కొనాలే అని గిల్లంతా అన్నదానం కాడ ఇస్తరాకులు పట్టుకొని నిలబడ్డట్లు లైన్ కట్టిర్రు. మేము ఐఫోన్ కొనబోతున్నాం అహో అన్నట్లు మురిసి ముప్పందు అయ్యిర్రు. ఆయన ఏ ఫోన్ అయినా హలో అనే అంటది. అంతోటి దానికి లక్షలు పెట్టుడు అవసరమా అని అనుకుంటుర్రు. ఐఫోన్ కొనుడు మనతోని కాదులే అని గులుగుతున్న పబ్లిక్.